అతను ఎక్కడొచ్చిన పంతులు అంటే అయ్యా ఇట్లా మాకు వచ్చిన బెనిఫిట్స్ మాకు ఇస్తలేదు తిప్పుతున్నారు అంటే అప్పుడే కూర్చొని నేను సిఇఓని కానీ యూనియన్ లీడర్లను కానీ పిలిచి సిఇఓతో పాటు డిఈఓని అందరిని పిలిచి రిటైర్మెంట్ ఫంక్షన్ ఏ రోజు అయితే ఉంటుందో అదే రోజు వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ అన్ని ఇచ్చి భోజనాలు పెట్టి పంపించే పరిస్థితి చేసినాం మేము. అయితే చాలా ఒడిదుడుకులు వచ్చినాయి. అందులో కూడా ఆడిట్ సెక్షన్ వాళ్ళు ఒప్పుకోలే మాకు. అయ్యా ఆ రోజు మేము ఇవ్వలేమని అంటే నేను 11 గంటలకు పెట్టినట్టు వాళ్ళని అడిగిన ఎందుకైతే ఇవ్వద్దు అంటున్నావు నువ్వు ఎట్లా ఇవ్వాలనో నువ్వు సొల్యూషన్ చెప్పమని చెప్పినాం. అప్పుడు వాళ్ళు చెప్పారు నువ్వు పొద్దున 11 గంటలకు పెట్టినావు దాన్ని 4 గంటలకు పెట్టుకో ఫంక్షన్, ఎందుకంటే ఆ రోజు కూడా లెక్క పెట్టాలి కనుక 12 తర్వాత మేము లెక్క పెడతాం అంటే మళ్ళీ 11 తీసి సాయంత్రం వరకు పెట్టాం. 11 గంటలకు ఆ టీచర్స్కి ఆ గ్రామంలో పేరెంట్స్తోని ఆయనకు అక్కడ సన్మానం చేసి సాయంత్రం 7కి వాళ్ళ పిల్ల పాపలతో బిడ్డలు కోడళ్ళు అందరితో పాటు మన్మనాన్నలతో పాటు జిల్లా పరిషత్ ఉత్తరాలు వాళ్ళ చెక్కులు ఇచ్చి వాళ్ళ గార్లైన్ చేసి పంపించే ఆనవాయితీ ఉండే. ఈరోజు వరకు ఆనవాయితీ నడుస్తుంది రంగారెడ్డి జిల్లా లోపల. మిగతా జిల్లాల్లో కూడా అప్పుడు అడిగాను రంగారెడ్డి జిల్లాలో ఎట్లా జరుగుతుంది మా దగ్గర ఎందుకు జరగదండి. ఇక్కడ ఏంటంటే ఉదయం ఒక నెల ముందు నుండి ఇలా 1 నుంచి 30 తారీఖు దాకా 31 దాకా రోజు పని చేస్తే తప్ప అవన్నీ బిల్స్ తయారై చెక్ రూపకంగా రాదు. అట్లా నేను డెడికేటెడ్గా ఓ వ్యక్తిని దాని మీద పెట్టి డిఈఓను అట్లనే సిఇఓను పర్యవేక్షణలో పెట్టి అట్లా మేము పని చేసాం. వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్సే కాదు వాళ్ళ సాలరీ ఎంత వస్తుంది ఎంత కట్టేది మొత్తం నీకు దాంట్లో చూపించాం మేము. అంటే బయట నా ఆఫీస్ దగ్గర వేసేసినాం అది రికార్డు. ఈ నెల ఎవరెవరికి ఏమొస్తుంది ఎట్లా వస్తుంది ఏ టీచర్కి ఎంత అమౌంట్ వస్తుంది ఆన్లైన్లో చూసుకునే వాళ్ళు. అంటే మనం చేద్దామనుకుంటే చేయొచ్చు, చేయొద్దు అనుకుంటే సపోర్ట్ దాకా కుర్చీ మీద కూర్చుంటే అవుతుంది. చేద్దామన్న తపన ఉంటే అది చేస్తాం. ఆ తపన మా దగ్గర ఉన్నది కనుక చేసినాం. ఆనాడు చెక్ డ్యామ్లు ఉండే వాటర్ లెవెల్ పెరగాలంటే అగ్రికల్చర్ కానీ బావులకు కానీ బోర్లకు కానీ వాటర్ లెవెల్ అంటే చెక్ డ్యామ్స్ పెట్టినాం. ఆ రోజు చెక్ డ్యామ్ లోపల బ్రహ్మాండమైన పురోగతి దొరికింది. ఆ నీళ్ళు నిల్చుడిలో అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ అన్నీ చెక్ డ్యామ్లు 1, 2 కాదు అసలు కోకలు ఎక్కడ ఏ విలేజ్ 10, 20, 30 ఎన్నింటని కట్టినాం. అంటే రేపు చేసే విధానం ఉండాలి. ఇప్పుడు నీకు బోర్వెల్ ఉన్నాయి, ఎండాకాలం వస్తుంది, ఎండాకాలం వచ్చే వరకు నీకు నీళ్ళ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ చెక్ డ్యామ్స్ ఉంటే వాటర్ లెవెల్ కిందికి పోవు మీదనే ఉంటాయి. దాన్నే ఇప్పుడు ఇంకుడు గుంతలని మన ఇంట్లో చేస్తారు ఏది అపార్ట్మెంట్లలో కానీ అది కానీ ఫస్ట్ చేసింది అట్లా. అంటే నేను ఏమన్నా వ్యవసాయదారులకు ఏది అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే మీరు బాగా గమనించాలి, వ్యవసాయదారుడు ఒకే పని మీద బతితే వాడికి వెళ్ళదు. అప్పుడు మేము తేనీగలను తెచ్చినాం. హార్టికల్చర్ ద్వారా తేనీగల పెంపకం. తేనీగలది ఏంటంటే పొలాల కాడ కానీ ఇంట్లో ఉన్నటువంటి ముసలాళ్ళు కానీ చేళ్ళ కాడ కూర్చున్నప్పుడు వాటిని చూసుకుంటుంటే సరిపోతుంది. వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ అవుతుంది. ఈగలు పోతే ఒకేసారి ఫ్లైట్ దిగినట్టు ఎక్కినప్పుడు ఎట్లా పోతుందో ఆ తీరు వస్తుంది. బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా అదే సౌండ్ ఫ్లైట్ దిగిన సౌండ్ వస్తుంది. మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు వాటిని ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళకు ఈ తేనీగలకు ఉన్నటువంటి కమిట్మెంట్ వేరేదాన్ని ఉంటుంది. కానీ కొన్ని వేల కిలోమీటర్లు పోయి అక్కడ ఉన్నటువంటి పువ్వులు కానీ మకరందాలు తీసుకొచ్చి ఇక్కడ తేనె రూపకంగా మనకి ఇస్తారు. అంటే నెలకు వచ్చే వరకు మీకు ఆ వ్యవసాయదారుని ఇంట్లో 7,000, 8,000, 10,000, 4,000 ఎట్లా వీలుంటే అట్లా వాళ్ళే వచ్చి తీసుకుపోతారు. ఈ ప్రక్రియ కూర్చున్న దగ్గర నడిపించినటువంటి సందర్భాలు అప్పుడు కొన్ని వేల సంఖ్యలో పెట్టినాం మేము. అంటే నేను ఏం చెప్తున్నా అంటే చేతామన్న తపన ఉంటే అట్లాగే మనం ఏం చేసినాము స్టీవియాని పెట్టినాం. బెంగళూరు అక్కడ పోయి స్టీవియా తీసుకొచ్చి ముందు మా పొలంలో వేసిన అక్కడ లాభాలు ఉంటేనే వ్యవసాయదారులకు ఇస్తామని. ఇంతకుముందు గతంలో ఒకసారి జెట్రోఫాన్ వేసి
అసలు లాస్ వస్తే వ్యవసాయదారులకు కష్టమవుతుందని ఏదైనా మేము మా దగ్గర టెస్ట్ చేసి వనిలా అనేది ఉంది, వనిలా కూడా ఏం చేసినాం, నేను నా దగ్గర బాయికాడ పెట్టినా మన ప్రాంతంలో అది అడ్జస్ట్ అవుతుందా కాదా అని. టెంపరేచర్ చాలా తక్కువ ఉండాలి. వికారాబాద్ ప్రాంతంలో టెంపరేచర్ 4 డిగ్రీలు తక్కువ ఉంటుంది, అక్కడ పెట్టినాం. అయితే అది సక్సెస్ కాలే. అంత వస్తున్న హీల్డ్ ఎంత అయితే రావాలో అంత వస్తుంది ఇక్కడ, కనుక అది ఫెయిల్ అయింది. కనుక వ్యవసాయదారులకు వెళ్ళే గతంలో కూడా జెట్రోఫామ్ అని పెట్టమంటే నేనన్నా సార్ ముందు మనం గవర్నమెంట్ దాంట్లో పెడదాం ల్యాండ్లలో, అందులో లాభాలు వస్తే ఫార్మర్స్కి ఇస్తాము అంటే నేనేమన్నా మంచి చేయడానికి ప్రయత్నాలు చేయాలి. ఇవి చేయాలని మా రూల్స్లో లేదు, వ్యవహారంలో లేదు, మానవత్వానికి ఉంటుంది. అంటే గ్రౌండ్ రియాలిటీ తెలిసినటువంటి లీడర్ ప్రతి ఒక్కరికి కథ ఉంటుంది, కానీ దాన్ని ఆచరణలో పెట్టాలి. అట్లనే నీకు ఇళ్ళది కానీ క్రీడలు కానీ ఎక్కడ చూసినా అంటే ఒక్క తీరు అనేది కాదు, 24 గంటలు ఫుర్సత్ లేకుండా ఉంటుంటే మేము